టీవీ కొనే ముందు అందరూ కూడా డిస్ప్లే సైజ్, డిస్ప్లే క్వాలిటీ, స్పీకర్స్ ఎలా ఉన్నాయి ఇవి మాత్రమే పట్టించుకుంటారు. కానీ అసలు రియల్గా మీ ఎక్స్పీరియన్స్ని డిసైడ్ చేసేది కేవలం ఓఎస్ మాత్రమే. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. కొన్ని టీవీస్లో మీకు నెట్ఫ్లిక్స్ ల్యాగ్ అవుతుంది, కొన్ని టీవీస్లో చాలా స్మూత్గా ఓపెన్ అవుతుంది, ఇలా అంటూ ఉంటారు కదా. సో వీటన్నిటి అర్థం ఏంటంటే మీ టీవీలో ఓఎస్ అనేది ఎంత స్మూత్గా రన్ అవుతుంది అనే దాని మీద ఇవి డిపెండ్ అవి పనిచేస్తాయి అనమాట. ఈ వీడియోలో మీకు క్లియర్గా బెస్ట్ స్మార్ట్ టీవీ ఓఎస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. టీవీస్ రిలేటెడ్ గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. ప్రెజెంట్ మనకి ఇండియన్ మార్కెట్ లో ఉన్నవి గూగుల్ టీవీ ఓఎస్, ఎల్జీ వెబ్ ఓఎస్, సామ్సంగ్ టైజన్ ఓఎస్, ఫైర్ టీవీ ఓఎస్, బీడా ఓఎస్. వీటిలో ఎక్కువగా మనకి సేల్ అయ్యే టీవీస్ ఏంటంటే గూగుల్ టీవీ ఓఎస్, సామ్సంగ్ టైజన్ ఓఎస్, ఎల్జీ వెబ్ ఓఎస్. సో మనకి గూగుల్ టీవీ ఓఎస్ అనేది మేజర్ బ్రాండ్స్ లో అయితే ప్రెజెంట్ మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ టీవీస్, వియూ టీవీస్, ఏజర్, కొడాక్, హైసెన్స్, ఇలా ఏ బ్రాండ్ తీసుకున్నా సరే మీకు అందులో గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. ప్రీవియస్గా ఆండ్రాయిడ్ టీవీస్ అని వచ్చేవి. ఆండ్రాయిడ్ టీవీస్ అన్నా గూగుల్ టీవీస్ అన్నా ఇంచుమించు ఒకటే. ప్రెజెంట్ మనకి ఆండ్రాయిడ్ టీవీస్ ల్యాగ్ ఎక్కువ అవుతుందని చెప్పి వాటిని ఆపేశారు. ఎక్కువగా గూగుల్ టీవీసే మార్కెట్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ గూగుల్ టీవీ ఓఎస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్గా ప్లే స్టోర్ అయితే ఉంటుంది. సో మీరు ఏ యాప్ అయినా సరే వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థౌజండ్స్ ఆఫ్ యాప్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి, అన్నిటిని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు థర్డ్ పార్టీ ఏపీకేస్ అనేవి ఇందులో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెట్ఫ్లిక్స్కి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ప్రైమ్ వీడియోస్కి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు నేను చెప్పే లాంగ్వేజ్లో చెప్తే స్ట్రైక్ పడవచ్చు కాబట్టి చెప్పట్లేదు. కానీ చాలామంది యూఎస్పీ ద్వారా వాటిని ఇన్స్టాల్ చేసుకుంటారు గూగుల్ టీవీ ఓఎస్లో. ఆ విధంగా యూజ్ చేసుకుంటారు. బట్ నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మీ టీవీ పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అలా యూజ్ చేస్తే. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. గూగుల్ టీవీ ఓఎస్లో మీకు మోడర్న్ యూఐ ఉంటుంది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఎక్కువగా చూసేవాళ్ళు అనుకోండి, మీకు పైన మీకు ఏ కంటెంట్ కొత్తగా వచ్చిందో అవన్నీ కూడా మీకు గూగుల్ టీవీ ఓఎస్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇంట్లో పెద్దవాళ్ళందరికీ కూడా ఈ గూగుల్ ఓఎస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చెప్తే వాళ్ళు యూజ్ చేసుకోగలరు. అండ్ క్రోమ్ కాస్ట్ కూడా మీకు గూగుల్ టీవీ ఓఎస్లో బిల్ట్ ఇన్ గా వస్తుంది. ఇందులో మేజర్ మైనస్ ఏంటంటే బడ్జెట్ టీవీస్లో మీకు స్లోగా రన్ అవుతుంది. అండ్ 1 GB ర్యామ్ ఉన్న టీవీస్లో కూడా చాలా ల్యాగ్ అయితే ఉంటుంది. కొన్ని ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత గూగుల్ టీవీస్ ఖచ్చితంగా ల్యాగ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ టైజన్ ఓఎస్. ఇది ఎక్స్క్లూజివ్లీ సామ్సంగ్ టీవీస్ కోసమే వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సో ఇది ఎక్స్ట్రీమ్లీ స్మూత్ గా ఉంటుంది. మీరు టీవీ ఆన్ చేసిన వెంటనే ఫాస్ట్ గా బూట్ అవుతుంది. అండ్ ఎక్సలెంట్ గా ఆప్టిమైజ్ చేశారు టైజన్ ఓఎస్ ని. మేజర్ గా సామ్సంగ్ యూజర్స్ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో సామ్సంగ్ ఫోన్ కానీ, సామ్సంగ్ ట్యాబ్, ఇవన్నీ సామ్సంగ్ బ్రాండే ఉంటే కనుక సామ్సంగ్ ఎకో సిస్టంలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉంటుంది కదా, దాని ద్వారా మీరు టీవీని ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ టీవీ ఎక్కువ కాలం వాడే వాళ్ళందరికీ కూడా స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఈ టైజన్ ఓఎస్లో ఉంటుంది. సో మీరు ఒక 6 years టీవీ వాడినా సరే మీకు స్లో అయితే అవ్వదనమాట. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ టీవీస్ మీరు కొంటున్నట్లయితే కనుక సామ్సంగ్ టైజన్ ఓఎస్ మీకు అంత పర్ఫెక్ట్గా రన్ అవ్వకపోవచ్చు, అంత బాగోకపోవచ్చు. ఒకవేళ మీరు ప్రీమియం కేటగిరీలో టీవీస్ కొంటే కనుక ఇది చాలా బాగా రన్ అవుతుంది. ఇందులో థర్డ్ పార్టీ ఏపీకేస్ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. మీరు యూఎస్పీ ద్వారా గూగుల్ టీవీలో చేసినట్టు ఇందులో చేయలేరు. అన్ని యాప్స్ కూడా మీరు సామ్సంగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎల్జీ వెబ్ ఓఎస్. సేమ్ ఇది కూడా ఎల్జీ టీవీస్ కోసం మాత్రమే బిల్డ్ చేసుకున్న ఓఎస్ అనమాట. ఈ ఓఎస్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఫాస్ట్ నావిగేషన్ ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్గా నాకు బాగా నచ్చేది మ్యాజిక్ రిమోట్. ఒకసారి మ్యాజిక్ రిమోట్కి మీకు అలవాటు పడితే మీకు ఏ రిమోట్ కూడా నచ్చదు. సో ఈ మ్యాజిక్ రిమోట్ని మీరు అటు ఇటు మూవ్ చేస్తుంటే యారో మార్క్ డైరెక్ట్గా మూవ్ అవుతుంది. సో మీరు ఏ యాప్ ఓపెన్ చేయాలన్నా సరే జస్ట్ యారో మార్క్ అక్కడ పెట్టి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా మీరు క్లిక్ చేసుకుంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్జీ ఓఎల్ఈడి టీవీ నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో సోనీ బ్రేవే 2 టీవీ కూడా ఉంది, అందులో గూగుల్ టీవీ ఓఎస్ ఉంటుంది. ఆ టీవీ రిమోట్ యూజ్ చేసినప్పుడు ఈ రిమోట్ యూజ్ చేసినప్పుడు నాకు తేడా తెలిసిపోతుంది. ఎల్జీ వెబ్ ఓఎస్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది, రిమోట్ కూడా ప్రీమియంగానే ఉంటుంది. ఇక్కడ కూడా నీకు చెప్పేది ఏంటంటే బడ్జెట్ టీవీస్లో ఇది కొంచెం స్లోగానే ఉంటుంది, ప్రీమియం కేటగిరీ ఉన్న టీవీస్లో ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. ఇందులో మీరు థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయడం ఇంపాసిబుల్ అండ్ కస్టమైజేషన్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ ఓఎస్ గురించి. మీరు ఏదైనా యాప్ అప్డేట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్ అప్డేట్ వచ్చింది అనుకోండి, గూగుల్ టీవీ ఓఎస్లో వెంటనే మీకు అప్డేట్ వచ్చేస్తుంది నార్మల్ మొబైల్లో వచ్చినట్టే. బట్ ఇక్కడ మాత్రం అప్డేట్ అనేది కొంచెం డిలే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు బీడా ఓఎస్, ఫైవ్ టీవీ ఓఎస్లో టీవీస్ చాలా తక్కువైతే ఉన్నాయి. బీడా ఓఎస్లో రీసెంట్గా నేను తోషిబా 100 inches టీవీ అయితే అన్బాక్సింగ్ చేశాను. వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ బీడా ఓఎస్ గురించి ఆ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బీడా ఓఎస్ కూడా మీకు లైట్ వెయిట్ గా ఉంటుంది, బట్ మీకు అంత బాగా నచ్చకపోవచ్చు అది. అండ్ 5 టీవీ ఓఎస్ కూడా అంతే, ఇవి చాలా తక్కువ టీవీస్ అయితే ఉన్నాయి మార్కెట్లో. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. గూగుల్ టీవీ ఓఎస్, టైజన్ ఓఎస్,
ఎల్జీ వెబ్ ఓఎస్. ఈ మూడిట్లో మీరే తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఆండ్రాయిడ్ మొబైల్ వాడడం వచ్చుండి మీరు బడ్జెట్లో టీవీ కొంటూ ఉంటే కనుక డెఫినెట్గా గూగుల్ టీవీ ఓఎస్ని ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్లో కూడా గూగుల్ టీవీ ఓఎస్ అయితే ఇన్బుల్ట్గా వస్తుంది అండ్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మొబైల్ వాడడం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ టీవీ వాడడం కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎల్జీ వెబ్ ఓఎస్ అనేది ఎల్జీ టీవీస్ అన్నింటిలో మ్యాండేటరీగా వస్తుంది, బట్ బడ్జెట్లో టీవీస్కి మాత్రం కొంచెం స్లోగా ల్యాగ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే సేమ్ టు సేమ్ శాంసంగ్ కూడా అంతే, బడ్జెట్ టీవీస్లో శాంసంగ్ టైజన్ ఓఎస్ కూడా ల్యాగ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, డెఫినెట్గా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. అండ్ టీవీ కంప్లీట్ బయింగ్ గైడ్ అనేది ఒక వీడియో చేశాను, ఆ వీడియో పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి టీవీస్ కంటెంట్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.